హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అది చూసి క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే ఈరోజు 1వ తారీఖు మార్చి అండి 2025. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది విడుదలవుతున్నాయండి, అకౌంట్లో పడుతున్నాయి. గత ప్రభుత్వంలో రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు. అది కూడా ఎలాంటి రూల్స్ అనేది వర్తింపు లేదు కాబట్టి ఎకరాల వారీగా విస్తీర్ణం వారీగా పెంచుకుంటూ అందరి అకౌంట్లో అయితే నిధులు అనేది జమ చేసినవైనా రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది రైతు భరోసా కొత్త పథకంతో ఇక ఆ గతంతో పోల్చుకుంటే ఈసారి డబ్బులు అనేది పెంచి ఇస్తామని చెప్పింది. సో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటిసారి రైతు బంధు 7,800 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రిలీజ్ చేసింది. తర్వాత తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానా బాగాలేకపోవడం వల్ల ఇప్పుడు ఏదైతే రైతు బంధు 5,000 అయితే రైతు భరోసా 6,000 రూపాయలు, 2 సీజన్లు కలిపి 12,000 రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఈరోజు కొన్ని పథకాలకు సంబంధించి ముహూర్తం ఖరారు చేశారు. కొన్నిటిని అయితే అమలు చేయబోతున్నారు. అయితే జనవరి 26 తారీఖున 4 పథకాలు, అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇక ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా ఈ పథకాలను అయితే ప్రారంభించారు. ఇప్పుడు ఫిబ్రవరి వెళ్ళిపోయింది, మార్చి అయితే రావడం జరిగింది. మార్చిలో కొన్ని పథకాల ముహూర్తం ఫిక్స్ చేశారు కాబట్టి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఇక రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు ఎవరికైతే ఇప్పటివరకు ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేసిందో చాలా మందికి అయితే రాలేదట. కారణం ఇది అయి ఉండవచ్చు. ఒకటి చేస్తే తప్పనిసరిగా మీ అకౌంట్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు ఉంది, రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఇప్పటి వరకు ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ అయ్యాయి, ఇందుకు సంబంధించినటువంటి రోజు రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. ఆధార్ కార్డు పైన చిన్న గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆధార్ కార్డు లేకపోయినా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టు అయితే తెలిపింది అనమాట. సో గతంలో చాలామంది ఆధార్ కార్డు లేకపోవడం వల్ల వైద్యానికి దూరం కావడంతో మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఇందుకు సంబంధించి యంత్రాంగం కసరత్తు అయితే చేస్తుందన్నమాట. సో ఇక ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో నిర్వహించిన కులగణన ప్రజాపాలన ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి ఎంపిక చేయడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీన కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు, దీంతో ఎంతో కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ సంతోషం అయితే వెల్లివిరుస్తుందన్నమాట. ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక్కటే రోజు మనకు 1,00,000 కార్డులు అయితే పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. ఇందులో ప్రభుత్వం చెప్పినట్టుగానే చాలామంది అయితే దాదాపు ప్రభుత్వం ఎప్పుడు మనకు కార్డులు ఇస్తుంది ఏందని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్చి 1వ తారీఖున అయితే ఇక్కడ ట్విస్ట్ అయితే ఉంది. కొన్ని జిల్లాల్లో ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ లేదు జిల్లాలో ఇస్తామని చెప్పింది. ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది అంటే గ్రామ సభలో జరిగిన 9 మండలాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుందని మేడ్చల్ మల్కాజిగిరి సంబంధించి ఈరోజు అయితే ప్రభుత్వం ఈ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైనా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోకపోతే ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకో, దీనికి అడుగు అంటూ ఏమీ లేదు కాబట్టి తప్పనిసరిగా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. కొంతమంది వీటితో ప్రజాపాలన దరఖాస్తులు చేసుకొని మళ్ళీ మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాం, అందువల్ల డబుల్ ట్రిపుల్ దరఖాస్తులు కూడా వచ్చాయి. వాటిని త్వరలో లెక్క తెలిసి పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం కూడా కసరత్తు అయితే చేస్తుందట. ఇక తెలంగాణలో రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. వెంటనే రైతుల ఖాతాలో కూడా జమ చేయాలని చెప్పేసి అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సాగు ఏదైతే భూమి 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు ఇవ్వండి, వెంటనే అధికారులకు రైతుల ఖాతాలో జమ చేయండి. అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ. 3 ఎకరాల వరకు సాగు భూమి వరకు రైతు భరోసా నిధులు ఇవ్వండి, వెంటనే జమ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైతు భరోసా పంపిణీ విషయమైన శుక్రవారం ఉదయం ప్రజాభవన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ, వ్యవసాయ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, ఇక మిత్ర
అంటే అధికారులందరూ కూడా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా 3 ఎకరాల లోపు లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించాలి ఎవరికి వచ్చిందని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ లబ్ధిదారుల వివరాలు గ్రామాల కూడల్లో అందరికీ కనిపించారు. ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి బట్టి విక్రమార్క బ్యాంకర్లతో సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన బ్యాంకింగ్ సేవలు రుణాల మంజూరుపైన చర్చించారు. రైతులకు అందుతున్నటువంటి ఆర్థిక సాయం పథకాల పురోగతిని సమీక్షించారు. ఇక బ్యాంకర్లో కీలకమైనటువంటి భాగస్వాములు కాబట్టి వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడం కాదు, చేసి చూపామని చెప్పేసి ఒక రంగానికే సంబంధించి 52,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశామని, ఇక 2 నుంచి 3 ఎకరాల అంటే 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే రైతు రుణమాఫీ 22,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో చేసిన రికార్డు అయితే తీసుకున్నాం. కాబట్టి ఇక బ్యాంకులకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ సహకరించాలని చెప్పేసి రైతు భరోసా పథకం కింద ఇప్పటికే మనకు 11,500 కోట్లు అయితే నిధులు విడుదల చేశారట. రైతు బీమాకు 1,500 కోట్లు, రైతు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి 11,000 కోట్ల రూపాయలు, సన్న ఓట్లకు సంబంధించి ఇలా 18,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశారు. అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే తప్పనిసరిగా మార్చి 1 తారీఖు నుంచి ఈరోజు కొన్ని పథకాలు అయితే ప్రారంభమవుతున్నాయి కాబట్టి కొత్త రేషన్ కార్డులు దాని కోవాలోనే మనకు రైతు భరోసా సంబంధించి ఎవరికైతే జనవరి 1 తారీఖు నుంచే పట్టా పాస్ పుస్తకాలు వచ్చాయో వారు తప్పనిసరిగా అప్లికేషన్లు అనేది మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, పట్టా పాస్ పుస్తక నెంబర్ ఇవన్నీ జిరాక్స్లు ఇచ్చినట్లయితే భూభారతిలో ఎవరికైతే రిజిస్ట్రేషన్ సంబంధించిన నెంబరు ఒక ప్రత్యేక కాలం అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మార్చి 1 తారీఖు నుంచి డబ్బులు అనేది జమ అవుతాయి కాబట్టి ఈరోజు కొత్త వారికి డబ్బులు పడతాయి. అదేవిధంగా పాత వారికి అంటే 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు వారికి, దాంతోపాటు 4 ఎకరాల వరకు కూడా జమ అవుతాయి అనమాట. కొంతమందికి 5 ఎకరాల వరకు కూడా జమ అవుతాయి. అది ఎలా అంటే ప్రభుత్వం 3 ఎకరాల వరకు 4 ఎకరాల భూమి ఉంటే అందులో 3 ఎకరాల క్లియరెన్స్ ఉంటే 3 ఎకరాల వరకు పడుతుంది. 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాల తర్వాత పడుతుంది. 3 ఎకరాల వరకు జమ అవుతుంది అనమాట. ఇక కొత్త వారికి కూడా అవకాశం ఉంది. ప్రభుత్వం చెప్పినట్టుగానే అందరికీ డబ్బులు అనేది జమ కావాలి కాబట్టి తప్పనిసరిగా మీ అకౌంట్లో అయితే నిధులు అనేది జమ అవుతాయి అనమాట. ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ డబ్బులు కనుక మీకు రాకపోయినట్లయితే ఈ వారం రోజులు తప్పనిసరిగా ప్రభుత్వం మార్చి 31 తారీఖు డెడ్ లైన్ విధించుకుంది. కొత్త వారికి, దాంతోపాటు పాత వారికి, ఇప్పటికి ఇచ్చిన వాళ్ళు ఎవరికైతే కొంతమందికి మెసేజ్ వచ్చి కనబడకపోవడం, కొంతమందికి 2 ఎకరాలు ఉంటే 1,000 రూపాయలు పడడం, 11,000, 12,000 పడాల్సిన ప్లేస్లో కొంతమందికి ఏమో బ్యాంకులో చుట్టూ తిరిగినా బ్యాంకుల్లో డబ్బులు రాకపోవడం, వ్యవసాయ అధికారులకు సంబంధించి తగిన సమాచారం అందివ్వకపోవడం, కొంతమందికి ఏమో ప్రభుత్వం కొన్ని ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు కదా, కొంతమందికి ఏమో ప్రభుత్వం చెప్పినట్లుగానే కొంతమందిని సర్వే నెంబర్లు అదేవిధంగా ఖాతా నెంబర్ల ఆధారంగా బ్లాక్ చేశారు. అటువంటి వారిలో ఏమైనా కొన్ని పొరపాట్లు దొరికినట్లయితే వాటిని కూడా సరి చేసి డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం అనేది ప్లానింగ్ చేస్తుందన్నమాట. పక్కా ప్రణాళికతో ఇక విస్తీర్ణం వారిగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వారిగా ఈ నెల మొత్తం కూడా మనకు లిమిట్ లేకుండా అన్ని ఎకరాలకు వరకు పడే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. ఆర్థిక శాఖకి ఇప్పటికే నిధులు అనేది ఉంది. ఇక్కడ RBI గైడ్లైన్స్ ప్రకారం నిధులు అంటే ఒక రోజుకు 2,000 నుంచి 3,000 కోట్లు మాత్రమే రిలీజ్ కావాలి కాబట్టి ఆ గైడ్లైన్స్ ప్రకారం అయితే నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే BC, SC రిజర్వేషన్లు అనేది నిన్నటికే ముగిసింది కాబట్టి ఇందుకు సంబంధించి 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపు మనకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఈ రిపోర్ట్ అంతా వస్తుంది కాబట్టి త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉండబోతున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి కూడా రైతులకు సంబంధించి ఎవరికి ఇచ్చాము ఏందనేది ఒక కూడల్లో కావచ్చు, గ్రామాల్లో అయితే ఫ్లెక్స్లతో ఏర్పాటు చేసి వీరికి వచ్చిందనే విధంగా డీటెయిల్స్ కూడా కనిపించే విధంగా ప్రజలందరికీ ఒక పథకాన్ని తీసుకొచ్చామని చెప్పేసి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు ఇక పార్టీషన్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు గుడ్ న్యూస్. తర్వాత మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ లేని జిల్లాల్లో 8 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నారు. ఇవి పాతవి వచ్చేసి 89 లక్షల మంది ఉన్నారు, కొత్తవి వచ్చేసి దాదాపు 1.5 కోటి పైకి అయితే అవుతుందన్నమాట. ఈ 2 పాత వాటిని తీసేసి కొత్త వాటి స్మార్ట్ రూపంలో ఇవన్నీ కూడా ఈరోజు మనకు గుడ్ న్యూస్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ అవుతాయంటే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పండుగ రోజునే ఎవరు ఊహించని విధంగానే డబ్బులు రిలీజ్ చేశారు కాబట్టి మార్చి నెల చాలా కీలకం. అందుకు సంబంధించి వ్యవసాయ కూలీలకు పోస్ట్ ఆఫీసులు అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి, కొంతమంది తీసుకోలేదు. PM కిసాన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే 2,000 రూపాయలు తీసుకున్నారు 19 విడత, కొంతమంది తీసుకోలేదు అంటున్నారు, కొంతమందికి మా పేరు కూడా చూపెట్టలేదు అంటున్నారు. అయితే వ్యవసాయ అధికారిని అడిగినప్పుడు మీరు ఈకేవై చేసుకోలేదు, కొన్ని పొరపాట్లు చేశారని చెప్పినప్పుడు అయితే తప్పనిసరిగా మీరు ఈకేవైస్ అనేది చేసుకోండి. ఈ CSC సెంటర్కి వెళ్ళి అది ఎలా అంటే 19, 20 విడతలకు సంబంధించి కలిపి ఒకసారి డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. ఇలా 6 తారీఖున మరోసారి కేబినెట్ మంత్రివర్గ విస్తరణలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే దృఢ నిశ్చయంతో ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట.